హలో అందరికీ ఈరోజు ఉల్లికారం చట్నీ చేస్తానండి. ఉల్లికారం చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కొంచెం వేడి నీళ్ళు బాగా మరిగించిన తర్వాత ఎండుమిరపకాయలు దాంట్లో వేసి కొంచెం ఉడికియాలండి. ఎందుకంటే కలర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఉల్లిపాయలు ఒక 12 ఎండుమిరపకాయలకి ఒక 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. చింతపండు కూడా కొంచెం ఆ వేడి నీళ్ళలో వేస్తే చక్కగా ఉంటుంది, అది అలా ఉంటుందండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి అంటే ఉడకబెట్టిన ఎండుమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు, కొంచెం చింతపండు వేస్తే ఎంత టేస్టీగా, ఉల్లిపాయలు వేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి. బెల్లము అంటే బెల్లం వేస్తే పులుపు కారము అన్నిటి సెట్ అయిపోతాయండి. బెల్లం వేస్తే బాగా కొంచెం టేస్టీగా ఉంటుంది. నేను ఒక టమాటా తీసుకుని ఇంకా బాగుంటుంది, రుచిగా ఉంటుందండి. ఒక టమాటా చూడండి, చూసారండి. ఎండుమిరపకాయలు, టమాటా, బెల్లం, చింతపండు, ఉప్పు తగినంత ఉప్పు అండి. మనకు టేస్ట్ చట్నీ తగినంత ఉప్పు, జీలకాయ వేసుకుంటే బాగుంటుందండి. జీలకర్ర తప్పకుండా వేసుకోండి. జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ పచ్చడి అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. మనం పచ్చడి ఎమర్జెన్సీ బాగుంటుంది, మళ్ళీ మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత దాన్ని కొంచెం పోపు గింజలు వేసుకోండి. కొంచెం 2 స్పూన్స్ నూనె వేసాను. చూడండి, పోపు గింజ చిటపట్లు ఆడుతా బాగా చక్కగా వేసి తాళింపు వేసుకోవాలండి. చిటపట్లు ఆడుతుంటే ఎంత బాగుంటుందో అప్పుడు వేసుకొని బాగా తాళింపు వేసుకొని టేస్టీగా ఉంటుందండి. దాంట్లో కొంచెం బాగా వేయించితే అవన్నీ కలుగుతా 2 గంటల ఇడ్లీ రవ్వకి 3-4 గంటల దోశ పిండి కలిపితే బాగా వస్తుందండి. కరకరలాడుతుంది దోశ, బాగుంటుంది. 2 గంటల ఇడ్లీ రవ్వకి 4-5 గంటలు వేస్తే బాగుంటుందండి. చూడండి, దోశ మీద ఇందా చేసాం కదండి ఎర్రకారం, అలాగ ఎర్రకారం దోశ అంటుంటారు పిల్లకాయలు అందరు. కారం దోశ అలా చేస్తే చూడండి, మా వారు టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంటుందండి. చూడండి, టేస్ట్